హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అయితే పొద్దున్నే అయితే లేసానండి, పనులన్నీ అయితే చేశాను. వంట ఏమేమి చేశానో ఏమో మీకు చూపిస్తానండి. ఇగోండి గిన్నెలు అయితే కడిగేసానండి, పిల్లల క్యారేజీలు అయితే పెట్టాలి. ఇగోండి రైస్ అయితే వండేసాను. ఇక్కడ వచ్చేసి గోంగూర చికెన్ అయితే వండానండి. ఇవ్వండి ఇడ్లీలోకి సాంబారి, మా పిల్లల స్కూల్లోకి స్నాక్స్ గులాబ్ జాములు అండి. ఇదిగోండి పలవా అయితే చేశాను. ఇప్పుడు క్యారేజీలు అయితే పెడదామండి. పిల్లల క్యారేజీలు అయితే పెట్టేస్తున్నానండి. ఇవ్వండి క్యారేజీలు అయితే పెట్టేసానండి. అయితే పెట్టేసుకున్నాను. ఇవ్వండి స్నాక్స్ అయితే గులాబ్ జాములు అయితే పెడుతున్నానండి. లక్కీ నువ్వు ఇవన్నీ మా పిల్లలకైతే పెట్టేశానండి. ఇంకా హల్వా అయితే పెట్టేశాను. చికెన్ గోంగూర కూడా వేసానండి. ఇవన్నీ సాంబార్ అయితే ఇడ్లీలోకి ఇదిగోండి సాంబార్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇడ్లీలోకి. టేస్ట్ ఎలా ఉందో చెప్పుకోండి. మీరేం చేసుకున్నారండి? తిన్నారా? కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంటుంది?